హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. బిగ్ బాస్ ఇంట్లో ఇప్పుడు 16 మంది ఉన్నారు. వైల్డ్ కార్డ్ 8 మంది, ఓల్డ్ కంటెస్టెంట్స్ 8 మంది. బిగ్ బాస్ ఇక ఆటలు ఆడించేలా ఉన్నాడు. వైల్డ్ కార్డ్ లో అదిరిపోయే కంటెస్టెంట్లు దించారు. హరితేజ, టేస్టీ తేజ, నైని పావని, మహబూబ్, రోహిణి, గౌతమ్, అవినాష్, గంగావులు ఎంట్రీ ఇచ్చారు. ఈ 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో బిగ్ బాస్ హౌస్ కలకలాడుతుంది. ఇక ఈ ఆదివారం నాడు వైల్డ్ కార్డులే కాకుండా సినిమా ప్రమోషన్స్ కూడా జరిగాయి. స్వాగ్, జనక అయితే కనుక మా నాన్న సూపర్ హీరోల టీంలు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లాయి. 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు జరిగిన ప్రతిసారి ఓ సినిమా ప్రమోషన్ జరిగింది. అలా హరితేజ, టెస్టీ తేజల ఎంట్రీ తర్వాత స్వాగ్ టీం ప్రమోషన్ జరిగింది. శ్రీ విష్ణు, రీతు వర్మలు ఓ టాస్క్ ఆడించారు. ఆ టాస్క్ లో హరితేజ, టెస్టీ తేజ విన్ అయ్యారు. దీంతో 20 లక్షల ప్రైజ్ మనీ వచ్చింది. దీంతో మొత్తం 38 లక్షలకు ప్రైజ్ మనీ చేరింది. ఆ తర్వాత నైని పావని, మహబూబ్ ఎంట్రీ ఇచ్చారు. వీరితో సుహాస్, సంకీర్తన ఆట ఆడించారు. ఈ టాస్క్ లో నైని పావని, మహబూబ్ల మీద సీతా, విష్ణుప్రియ గెలిచారు. దీంతో వారికి రేషన్, బెడ్రూమ్ కంట్రోల్ పవర్ వచ్చింది. ఆ తర్వాత గౌతమ్, రోహిణిలతో సుధీర్ బాబు ఆట ఆడించాడు. ఆ టాస్క్ లో సీత, విష్ణుప్రియ ఓడిపోయారు. గెలిచిన గౌతమ్, రోహిణులకు స్టార్ వచ్చింది. దాని ప్రయోజనాల తర్వాత చెప్తాను అని బిగ్ బాస్ అన్నాడు. ఇక చివరకు అవినాష్, గంగావుల ఎంట్రీ వచ్చింది. వారికి బిగ్ బాస్ ఓ టాస్క్ పెట్టాడు. ఆ టాస్క్ లో గంగావ, అవినాష్ గెలిచాడు. వాళ్ళకి వచ్చిన పవర్ గురించి తర్వాత చెప్తాను అని బిగ్ బాస్ అన్నారు. ఇలా ఆదివారం నాటి ఎపిసోడ్ ఫుల్ సర్ప్రైజులతో నడిచింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అంటే ఎవరో కొత్త వాళ్ళు వస్తారని ఓల్డ్ కంటెస్టెంట్లు అనుకున్నారు. కానీ ఇలా వాళ్ళ సీనియర్లే వస్తారని ఊహించి ఉండరు. మరి ఇకపై ఈ 2 టీములు ఆటలు, వారి మధ్య పోటీలు ఎలా ఉంటాయో చూడాలి. మరి కాకపోతే ఈ వైల్డ్ కార్డ్ లో ఒక గంగవ్వ విషయమే తేడా కొట్టేలా ఉంది. హరితేజ, టేస్టీ తేజ, రోహిణి, అవినాష్ ఇలా అందరూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. మెహబూబ్, గౌతమ్ నుంచి ఎంటర్టైన్మెంట్ ఆశించలేం. ఇక గంగవ్వ నుంచి పెద్దగా టాస్క్లు కూడా ఆశించకూడదు. ఆమెను అందరూ సింపతి కార్డ్ లోనే చూస్తారు. ఆమెను నామినేట్ చేయరు, ఆమెతో గొడవ పెట్టుకోరు. అందరూ ఆమె చుట్టూ చేరి సింపతి వర్కౌట్ చేయించుకుంటారు. మరి గంగవ్వతో ఈ సీజన్ కు ఏమైనా ఉపయోగం ఉందా లేదా అనేది ముందు తెలుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, క్లిక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.